హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజుల నుంచి అస్సలే అన్నం తినబుద్ధి కావట్లేదండి. ఏది తిన్నా కూడా చప్పగా అనిపిస్తుందని బావతో చెప్పానన్నమాట. అప్పుడు చెప్పగానే బావ ఒకటైతే ఆలోచించి ఇవైతే తీసుకొని వచ్చాడన్నమాట. ఇవి అంటే ఏంటో అనుకోకండి, రొయ్యలు. నాకు చాలా ఇష్టం అన్నమాట. రొయ్యల కర్రీ అంటే ఫుల్ ఇష్టం నాకు, నా కొడుక్కి కూడా. రొయ్యలు టమాటా సూపర్ ఉంటుందండి. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు కూర మాత్రం సూపర్ వచ్చింది అసలు నాకైతే. ఈ రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చుకుంటా, ఇగో వాటి రొయ్యలు తెచ్చిన మంచిగా కడుపు రెండో తిని మంచిగా తిని అని చెప్పి తిట్టుకుంటా కోపంతో అయితే ఇచ్చిండనమాట. ఈ రొయ్యల కూర వండడం చాలా ఈజీ అండి, కానీ రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది చూడండి, అతి పెద్ద టాస్క్. నాకైతే వాటిని క్లీన్ చేయడానికి ½ కి ఎక్కువే పడుతుంది. అసలు పిల్లల్ని స్కూల్ పంపించాలి, ఈ రొయ్యల కర్రీ వండాలి. అబ్బా ఎట్లరా బాబు అనుకుంటైనా మంచిదే, కానీ నా నోటికి రుచి దక్కాలి. నా ఫేవరెట్ కర్రీ కాబట్టి ఎంత పని అయినా ఎంత స్ట్రెస్ అయినా మంచిదని తీసుకొని కర్రీ అయితే చేసేస్తుంటానన్నమాట నేను. ఈ కర్రీ ఉంటే చాలండి, 2 రోజులు ఈ కర్రీ ఉన్నా సరే అదే కర్రీతో తినేస్తా. కడుపు రెండుగా 3 పూటలు తినాల్సింది 4 పూటలు తినేస్తా, అంత ఇష్టం నాకైతే. మరి ఇంకా మీరేం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే వెళ్తూ కుడి చేతితో లైక్ ఇచ్చి